Hi friends, good morning. Welcome back to Sridhar CC Ananthapuram YouTube channel and welcome back to editorial analysis session. సో డైలీ మనము ఈ సెషన్లో ఏం డిస్కస్ చేస్తామనేది ఒకసారి చూసి సెషన్లోకి ఎంటర్ అయిపోదాము. ఖచ్చితంగా మనం కోట్తో స్టార్ట్ చేస్తాము ఫర్ మోటివేషనల్ పర్పస్, దెన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ బేసిక్ వొకాబులరీ. ఈరోజు మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో దానికి సంబంధించినటువంటి ఎడిటోరియల్ రిలేటెడ్ టఫ్ వొకాబులరీ తీసుకుంటాము. ప్రతిరోజు ఈడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ తీసుకుంటాము. అంతే, దాంతోపాటుగా ఎడిటోరియల్ అనాలిసిస్, ఇన్ డెప్త్ అనాలిసిస్ చూస్తాము. ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ద డేలో మీకు షార్ట్ కట్స్తో కూడినటువంటివి చాలా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక డిఫరెంట్ మోడల్తో రావడం జరుగుతుంది. లెట్స్ గెట్ టు కోట్ ఆఫ్ ద డే. వాట్ ఈస్ ద కోట్ ఐ బాట్ టు యూ టు? ఏం తీసుకొని వచ్చాను మేము ముందరికి అంటే, ద బెస్ట్ రివెంజ్ ఈజ్ మ్యాసివ్ సక్సెస్. ఏంటి ద బెస్ట్ రివెంజ్ ఈజ్ మ్యాసివ్ సక్సెస్ అంటే, ఎవరి పట్లైనా మీరు రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటే సో మ్యాసివ్ సక్సెస్తోనే తీర్చుకోండి. అంటే ఆ సక్సెస్ ఎలా ఉండాలంటే ఇట్ హ్యాస్ టు మేక్ సౌండ్. సో ఆ రేంజ్లో మీ సక్సెస్ ఎదుటి వాళ్ళకి రివెంజ్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ లెట్స్ గెట్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఓమ్నిబస్. ఓమ్నిబస్ అంటే ఏంటి? బుక్ కంటైనింగ్ ఆల్ ద పబ్లిష్డ్ వర్క్ ఆఫ్ అన్ ఆథర్. లైక్ సీరియల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సీరియల్ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, అంటే ఆ సీరియల్ ఎపిసోడ్స్ అన్నిటినీ కలిపితే దాన్ని ఆమ్నిబస్ అంటారు. యాక్చువల్గా సీరియల్ ఎపిసోడ్స్ని కలిపితేనే కాకుండా బుక్లో డిఫరెంట్ వర్క్స్, ఎవరివి ఆథర్ యొక్క వర్క్స్ అన్నింటినీ కూడా పెడితే దాన్ని ఆమ్నిబస్ అంటారు. నెక్స్ట్ రిటర్న్ మెసేజ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేస్. సో టెలిగ్రాఫ్, ఆల్రెడీ మీకు గ్రాఫ్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చున్నాను. గ్రాఫ్ ఈజ్ ఇంటెండెడ్ టు ఇండికేట్ రైటింగ్ రిలేటెడ్ థింగ్, రైటింగ్ ఆర్ పెయింటింగ్. సో టెలిగ్రాఫ్, టెలి ఇండికేట్స్ డిస్టెన్స్ నుంచి వచ్చేటటువంటి ఒక రిటర్న్ మెసేజ్ని ఏమంటారు? టెలిగ్రాఫ్ అంటారు. నెక్స్ట్ ఇన్ఫార్మల్, లెస్ గ్రామటికలీ రిజిడ్ లాంగ్వేజ్, కొలాక్యుయల్ మీన్స్ లైక్ ఇన్ఫార్మల్గా అంత గ్రామటికల్గా లేనటువంటి లాంగ్వేజ్ని కొలాక్యుయల్ లాంగ్వేజ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ టాకింగ్ అరౌండ్ ఎ మెథడ్ ఆఫ్ టాకింగ్ ఇండైరెక్ట్లీ. ఇండైరెక్ట్గా మాట్లాడేటటువంటి విధానాన్ని ఏమంటారప్పా అంటే సర్కంలోక్యూషన్. ఈ ఎల్ఓసి సంబంధించినటువంటి లింక్ మీకు ఇవ్వడం జరిగింది. ఏంటి? టాకింగ్ రిలేటెడ్. సర్కమ్ మీన్స్ ఈ పారామీటర్, సర్కంఫరెన్స్ ఇలా చెప్తూ ఉంటాం. సర్కంలోక్యూషన్ అంటే ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ టాకింగ్. నెక్స్ట్ జెనరస్ ఫర్గివింగ్ టాకింగ్ అంటే మ్యాగ్నిలోక్వెంట్. ఇంతకుముందు చెప్పా, ఎల్ఓసి ఎల్ఓక్యూ టాకింగ్ రిలేటెడ్. మ్యాగ్నిలోక్వెంట్, మ్యాగ్ని ఆల్వేస్ ఇండికేట్స్ పాజిటివ్ రిలేటెడ్. మ్యాగ్నానిమస్ అనేటటువంటి వర్డ్ కూడా అప్పుడప్పుడు మనము వింటూ ఉంటాం. ఏదైతే జెనరస్గా, కైండ్గా, ఫర్గివింగ్గా ఉంటుందో మాట, అలాంటి మాటని మ్యాగ్నిలోక్వెంట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లెట్స్ గెట్ టు నెక్స్ట్ సెట్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఎక్స్ప్రెసింగ్ యూజ్ ఆఫ్ వర్డ్స్. సో ఎక్స్ప్రెసివ్గా ఉండడము, మంచి పదాలని ఉపయోగించడం అన్నప్పుడు ఎలోక్వెంట్ అంటారు. ఇక్కడ మళ్ళీ మీకు ఎల్ఓక్యూ అనేది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ హై సౌండింగ్ పాంపస్ స్పీచ్ అంటే ఎక్కువగా, అంటే ఎగ్జాజరేటెడ్గా ఉంది అనుకోండి ఆ స్పీచ్ కానీ రైటింగ్ కానీ, అప్పుడు గ్రాండిలోక్వెంట్ అంటారు. సింపుల్గా అర్థం చేసుకోండి. ఎలోక్వెంట్ ఎక్సలెంట్, ఎక్స్ప్రెసివ్ స్పీకింగ్. అదే గ్రాండిలోక్వెంట్, గ్రాండ్ అంటేనే కొద్దిగా ఎగ్జాజరేట్ చేయడం, ఎగ్జాజరేటెడ్గా ఉంది, పాంపస్గా ఉంది. పాంపస్ అంటే చాలా ఎగ్జాజరేషన్తో కూడుకున్నటువంటి స్పీచ్ అనుకోండి, దాన్ని గ్రాండిలోక్వెంట్ అంటారు. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ సెలబ్రిటీ. సో ఒక పర్సన్ యొక్క, ఎస్పెషల్లీ ఒక సెలబ్రిటీ యొక్క సిగ్నేచర్ని ఏమంటారండి? ఆటోగ్రాఫ్. నెక్స్ట్ వాక్ బిఫోర్ హ్యాండ్ ఆర్ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్. సో ఒక ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్ మనం చూస్తాము, ఈ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా కూడా ఉంటుంది. అది ప్రియాంబుల్. దీంట్లో ప్రీ అంటే కన్నా ముందస్తుగా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ రైటింగ్ ఆఫ్ వన్స్ లైఫ్ స్టోరీ. ఏమంటారు దీన్ని? బయోగ్రఫీ అంటారు. అదే ఇంకొక పర్సనల్గా నేను రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అవుతుంది. ఇంకొక వ్యక్తి గురించి అయినటువంటి అతని యొక్క స్టోరీని, లైఫ్ స్టోరీని రాసామంటే అది బయోగ్రఫీ అవుతుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సేమ్ వన్స్ ఓన్ లైఫ్ స్టోరీ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ రిటర్న్ బై లైట్. సో ఇక్కడ మనకి మామూలుగా ఫోటోగ్రాఫ్ అని అంటూ ఉంటాం కదా. గ్రాఫ్ వచ్చేసి రైటింగ్ రిలేటెడ్ అని చెప్పి చెప్పున్నాను. లైట్, ఫోటో ఈజ్ నథింగ్ బట్ ఫోటోసింథసిస్. లైట్ రిలేటెడ్ వచ్చి ఫోటోగ్రాఫ్ అంటే ఏమో కాదు, రిటర్న్ బై లైట్ అని అర్థం అనమాట. అదే లైట్ ద్వారా ఈ యొక్క పిక్చర్ని తీయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఫ్యూ వర్డ్స్ ప్యాక్డ్ విత్ మీనింగ్ కన్సైజ్డ్గా అంటే షార్ట్ అండ్ ఫామ్లో ఉంటే లాకోనిక్ వే ఆఫ్ స్పీకింగ్ అంటారు, లాకోనిక్ అడ్జెక్టివ్గా వాడుకుంటాం మనం. నెక్స్ట్ ఏ స్పీచ్ టు వన్ సెల్ఫ్ అలోన్. మామూలుగా సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ ఒక పర్సన్ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటారు, తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేది మనకు వినిపించేటట్టుగా ఆ విధంగా చూపించడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే సొలిలోక్యూ అంటారు. సొలిలోక్యూలో మీకు గుర్తు పెట్టుకోవడానికి లింక్ వేస్తున్నానండి. సోలో అంటే సింగిల్గా సొల్లుగా మాట్లాడడము అనే విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సోలిలోక్యూ అంటే టాకింగ్ టు సెల్ఫ్. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీ ఎంటర్ అయ్యే ముందర ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాము. ఈరోజు ఇడియమ్స్ ఏమొచ్చాయో. హియర్ ఇట్ ఆన్ ద గ్రేప్ వైన్ అంటే ఏంటి? వైన్ యార్డ్ రిలేటెడ్. గ్రేప్ వైన్ అంటే ఇంకొక రకంగా ఏమర్థం చేసుకోవచ్చు? లైక్ వైన్ రిలేటెడ్. సో హియర్ ఇట్ ఆన్ ద గ్రేప్ వైన్, లైక్ వెన్ ఎవర్ యూ లిసన్ సమ్ రూమర్స్, ఎస్పెషలీ వెన్ యూ ఆర్ in a sitting like a drinking party or something like that. So if you hear rumors, you can say that yeah, I heard it on the grapevine. So ఆ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ hit the nail on the head. So do or say something exactly right. Yes, you did exactly right. You hit the nail on the head అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హిట్ ద సాక్ అంటే సంచి అని అర్థం వస్తుంది. షీట్స్ లేదా హే అని అన్నారంటే సింపుల్. సో ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద సాక్ అన్నానంటే ఐఎమ్ గోయింగ్ టు బెడ్ అని చెప్పేసి అది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటే ఆ మూమెంట్కి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆ మూమెంట్కి చాలా ఎగ్జాజరేటెడ్గా బిహేవ్ చేసినట్టయితే, సో ఆ మూమెంట్ యొక్క కాంటెక్స్ని బట్టి మనం ఓవర్వెల్మ్డ్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మూమెంట్. ఆ మూమెంట్కి జరిగేదానికి ఓవర్వెల్మింగ్గా మనం బిహేవ్ చేసినట్టయితే ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో. ఏంటిది? యాక్షన్స్ ఆర్ కమ్యూనికేషన్స్ నీడ్ మోర్ దాన్ వన్ పర్సన్. అంటే ఏంటి? సో ఎప్పుడైనా మనం ఏదైనా డిస్కస్ చేయాలి అన్నప్పుడు ఎస్ వీ హ్యావ్ టు డిస్కస్, ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో అని చెప్పొచ్చు. అంటే అర్థం ఏంటి? సో మనము ఏదైనా కానీ ఒక పర్సన్ అయితే చేయలేరు, ఆ కమ్యూనికేషన్ అనేది కనీసం ఒక పర్సన్ కంటే ఎక్కువ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పాలనుకున్నప్పుడు ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబ్ చూసుకొని మనము ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, వాట్ ఆర్ ద వర్డ్స్? స్పైరల్. ఏంటి స్పైరల్ అంటే? ప్రోగ్రెసివ్ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ప్రైసెస్. కంటిన్యూస్గా ప్రైసెస్ పెరగడం కానీ తగ్గడం కానీ, వేజెస్ కానీ ఇలాంటివి. అంటే అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ స్టిమ్యులస్ ప్రొవైడెడ్ బై ప్రీవియస్ వన్. సో ముందస్తుగా జరిగిన దానికంటే ఎక్కువగా తక్కువగా కంటిన్యూస్గా ప్రోగ్రెసివ్గా ఉంది అంటే దాన్ని స్పైరల్ అని చెప్పడం జరుగుతుంది. అన్ప్రెసిడెంటెడ్, ఇది రిపీటెడ్ వర్డ్. అన్ప్రెసిడెంటెడ్ అంటే నా భూతో నా భవిష్యత్తు అని అంటూ ఉంటాం కదా, అలాంటి మీనింగ్ ఇచ్చేది అన్ప్రెసిడెంటెడ్. నెక్స్ట్ ఎస్పియోనేజ్ థ్రిల్లర్స్ అని కొట్టండి గూగుల్లో, మీకు తెలుస్తుంది. ఏంటి ఎస్పియోనేజ్ అంటే? సో ప్రాక్టీస్ ఆఫ్ స్పైయింగ్ ఈ స్పైస్. ఇప్పుడు మన మూవీస్లో చాలా మటుకు ఈ అజిత్ మూవీ రీసెంట్గా వచ్చిండేది, సో ఐ ఫర్గాట్ ద నేమ్. సో స్పై థ్రిల్లర్స్ అని కూడా అనొచ్చు మనము. స్పైడర్ మూవీ కావచ్చు. సో ఏంటివి ఇవి అంటే కన్నా ఎస్పియనేజ్ థ్రిల్లర్స్ అంటారు. ఇంతకీ ఎస్పియనేజ్ అంటే ఏంటబ్బా అంటే, ఎస్పియనేజ్ మీన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ స్పైయింగ్ అంటే ఏంటి? ఇంతకీ స్పైయింగ్ అంటే దొంగచాటుగా తెలుసుకోవడము, విషయాలని కనుక్కోవడము. సో గవర్నమెంట్ తరపున సిబిఐ టిపికలీ బై గవర్నమెంట్స్ రిలేటెడ్గా ఆర్గనైజ్ చేస్తే దాన్ని ఎస్పియనేజ్ అంటారు. నెక్స్ట్ స్వీపింగ్ అంటే, సో స్వీపింగ్ ఎఫెక్ట్ అని అంటూ ఉంటాం. వైడ్గా చాలా విపరీతమైన ఎఫెక్ట్ ఉంటే దాన్ని స్వీపింగ్ అంటారు. నెక్స్ట్ టారిఫ్ వార్. ఏంటి టారిఫ్ వారు? ఎకనమిక్ బ్యాటిల్ బిట్వీన్ టూ కంట్రీస్ మధ్య వచ్చేటటువంటి ఒక ఎకనమిక్ బ్యాటిల్ని టారిఫ్ వార్ అని చెప్పడం జరుగుతుంది. ఇది అడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుందండి. అన్ప్రెసిడెంటెడ్ V3 ఫామ్ ఎస్పెషల్లీ అడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది. ఎస్పియనేజ్ నౌన్ రిలేటెడ్గా వాడుకుంటాం మనము. స్వీపింగ్ అనేది V4 కమ్ అడ్జెక్టివ్. సో తర్వాత టారిఫ్ వార్ అనేది ఒక ఫ్రేజ్ అది. నెక్స్ట్ రిటాలియేటెడ్ V3 ఫామ్ కమ్ అడ్జెక్టివ్. సో మేక్ అన్ అటాక్ ఆర్ అసాల్ట్ ఇన్ రిటర్న్ ఫర్ అ సిమిలర్ అటాక్. అంటే తెలుసు ఇది రిటాలియేషన్ నౌన్ అవుతుంది. రిటాలియేటెడ్ V1 V2 V3 ఫార్మ్స్ కిందకి తీసుకోవచ్చు. సో ఏంటి అంటే కనుక మనకు ఆల్రెడీ జరిగినటువంటి దానికి సంబంధించి ఆపోజిట్లో అటాక్ కనుక చేసినట్టయితే, అంటే రివెంజ్ లాగా అటాక్ చేసినట్టయితే దాన్ని రిటాలియేషన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్నోబాల్డ్. ఏంటి స్నోబాల్డ్? V3 ఫామ్ కమ్ అడ్జెక్టివ్.
సో ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఇన్ సైజ్. సో మీరు చూసినట్టయితే స్నోబాల్ అలా దొర్లుకుంటూ విపరీతంగా సైజ్ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి ఒక కాంటెక్స్లో స్నోబాల్డ్ అని చెప్పి యూజ్ చేస్తాం. నెక్స్ట్ జియో పొలిటికల్. ఏంటి జియో పొలిటికల్ అంటే? జియో స్టాండ్స్ ఫర్ జియోగ్రఫికల్. సో పొలిటికల్ అంటే డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినటువంటి పొలిటికల్ ఇష్యూస్ని లైక్ ఇక్కడ రాసాను చూడండి, రిలేటింగ్ టు పాలిటిక్స్ ఎస్పెషలీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అర్థం వస్తుంది. నెక్స్ట్ కోల్డ్ వార్. ఇదంతా కాంటెక్స్ట్ ఏంటి అంటే, కోల్డ్ వార్ అంటే సో ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య కానీ ఒక రెండు కంట్రీస్ మధ్య కానీ సో బయటికి కనిపించేటటువంటి వైలెంట్గా కాకుండా సైలెంట్గానే ఏదైనా వాళ్ళ మధ్యన జరుగుతోంది అంటే సో అలాంటి దాన్ని కోల్డ్ వార్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ర్యాంపింగ్ అప్ అంటే లార్జ్ ఇంక్రీజ్ ఇన్ యాక్టివిటీ. సో ఏదైనా యాక్టివిటీలో విపరీతంగా ఇంక్రీజ్ అయిందంటే ర్యాంపింగ్ అంటారు. నెక్స్ట్ బ్రేక్ డౌన్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్గా తీసుకోవచ్చు. ఫెయిల్యూర్ ఆఫ్ అ రిలేషన్షిప్. సో ఒక రిలేషన్షిప్ కానీ ఒక సిస్టమ్ కానీ ఫెయిల్యూర్ అయిందంటే బ్రేక్ డౌన్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. Okay, what have I brought to you today? Escalating tensions on US closing Chinese mission. So here escalating, what does that word stand for? Escalate means like increasing tensions. Escalator, you see, we listen that escalate. So increasing tensions, especially on what issue this editorial is going to be. So on US closing Chinese mission related whatever the decision taken by US. So this is going to escalating tensions like downward spiral in US China ties is bad news for the whole world. What does that mean? So spiral, already we discussed that. What is that? So a progressive fall of prices or wages. Progressive means continuous. So such a kind of thing, but in a US China ties related, it's going to be bad news for the whole world. Can you please tell me why it is going to be a bad news for the whole world? Because so those two are a gigantic or largest economies in the world. So that kind of two economies here, the thing is, so already we are in a very critical condition, especially economy wise. Total world has a disaster recently. So now in these conditions, the US decision to close China's consulate in Houston is an unprecedented, like that kind of thing never happened before. So this unprecedented escalation in the steadily deteriorating ties. Steadily the ties are getting deteriorated. In that situation, US decision to close this China's consulate is going to escalate the tension, especially between two worlds, two large economies. Next, the Trump administration has accused the consulate and other Chinese diplomatic missions in the country of economic espionage, visa fraud, attempted theft or scientific research, allegations that China has denied. So from the side of Trump administration, they are accusing this particular this consulate and other Chinese diplomatic missions. So what is it accusing? Accusing means pointing out, like it is telling that the administration of Trump is telling that so here visa fraud, attempted theft of scientific research, all these things were accusations on China by US, that is Trump administration. So that allegations automatically this China has denied. It has announced visa restrictions on students. So what the country, Trump administration has announced visa restrictions on students, imposed sanctions on Chinese officials over a Hong Kong security law, and is reportedly considering a sweeping travel ban on the millions of members of China's ruling community party. All these things were done by Trump administration. The consulate decision is by far the most drastic measure. So of course, among all these things, the consulate decision is going to be the most drastic measure by US. This is the first time a Chinese mission is being closed in the US. So first time, so this thing also happened for the first time since both countries normalized diplomatic relations in 1979. From then onwards, this is the first time. So like US is doing this kind of thing.
Next, if you observe, since the tariff war, what sort of war that President Trump launched in 2018, already in 2018, the President Trump launched this tariff war. China has retaliated against every hostile move by the US. China made matters worse by providing refuge in its San Francisco consulate to one of the Chinese researchers against whom the US has issued the arrest warrant. All these things China did. So whenever the US President Trump launched this tariff war, China even did not sit quietly. So it has retaliated, means it gave a response in an opposite and a perfect way against every hostile move by the US. And China even made matters worse. What? By providing refuge in its San Francisco consulate. To whom? To one of the Chinese researchers against whom the US has issued the arrest warrant, because she allegedly lied to the authorities about her ties in the army. So all these things happened previously. The US-China tensions are no longer about trade and technology. So of course, so these tensions are not about no longer about this trade and technology. What started as a trade war has snowballed into a larger geopolitical, yes. So started as a tariff war or something like a trade war. So it slowly snowballed, means it went on increasing in size rapidly into a larger geopolitical war. Okay, contest between the two superpowers. Yeah, we can say that because both are huge countries economy wise. Something the world hasn't seen since the hostile competition between the US and the Soviet Union during the Cold War. So such kind of thing never, nobody, even the Soviet even did not see. So of course this kind of thing happened between the Soviet Union and US throughout the world. Everyone knows that particular thing. Next, whenever you get to the conclusion part, President Trump, who is under attack at home for his handling of the novel coronavirus pandemic, may be finding comfort in ramping up tensions with China in an election year. So whoever already he was attacked regarding this handling of the containment of coronavirus. So he was under attack, but he is ramping up, like he is increasing, he is trying to find comfort in increasing these tensions. So of course in an election year, but what makes the crisis dangerous in the long term is that there is growing consensus in Washington that a hostile China resorting to a large scale espionage poses a serious threat to the US dominated international order. Of course it's happening all over. So US dominated international order. The Washington establishment, which had fought Trump's voters towards Russia and several other policy measures, is in line with the president in his confrontational policy towards China, which has already done serious damage to bilateral relations that cannot be reversed easily. Moreover, all these things, whatever President Trump is taking, so they are in the long term they are going to have a greater effect on economy. So yes, incidentally, US-China crisis unfolding at a time when Beijing is also acting more assertively in Asia, picking fights with countries its neighborhood from India to Vietnam and Malaysia. So of course China is even doing the same with its neighboring countries. The message from China is that it is ready for a long game of escalation. Yes. So it seems like whatever the things are happening right now, so we can say that so it's giving a message to the entire world that it is ready for the long game of escalation as long as the US keeps playing it. So like it's a kind of tit for tat kind of thing is happening between the countries, and they are going to have a longer effect in the long term. This is a cyclical trap. However, measures and countermeasures keep taking ties to new lows with no possibility of an exit. So however, what other things are happening, they are going to never have any exit. If this deterioration is not arrested immediately, here arrested means not about
police arresting some people. It's like arrested immediately means stopped immediately. This deterioration of the relationship is not arrested immediately. What's going to happen? The US and China risk a total breakdown in diplomatic relationships. Definitely. So it's going to lead to total breakdown in diplomatic relationships. That is going to be the bad news for the entire world. Such kind of things we have seen, right? So however, in this COVID-induced pandemic crisis, so especially these kind of two superpowers are going to fight in that way, that is definitely going to have a long effect on the entire world. Right guys, there we end that session. And now the last but not the least, again I got you today the same pattern, error detection. So can you please find out the error? So grammatical accuracy. Whenever you are looking at the sentence, you need to be struck the point wherever you feel error, and that is going to the answer. Neither Rakesh nor, so whenever you get neither nor, so subject sense is going to be divided. Presented there, of course Rakesh and Shakti, you can say there. Neither Rakesh nor Shakti, of course you have to use you should not use their, you have to use his. I think you got the point. Right, next one. A recent poll has indicated that Binny is considered brighter than any, so at any cost brighter than any other. Even a single word makes the maximum difference. Any other need to be there. So any other student in the class. The company is planning a training program for their, here the company is singular, for their is wrong, for its. Next. There was only a loaf of bread and 2 bottles of milk. Here you can see both. A loaf of bread, one subject, and 2 bottles of milk, another subject, especially joined by and. So like you can say Ramu and Raju, either or. So here a loaf of bread and 2 bottles of milk, either or. So here they used was. So of course we need to use their were. And the last one for the day, nuclear waste will still be radioactive even after 20,000 years. So it must be disposed of very carefully. So of course, like disposed, OFF is preferred. Disposed of very carefully. So error is in D part. That's it guys, that's all for the day. Thank you for watching. Subscribe to our channel and share with your friends. More are yet to come. So you are getting already, you started getting different classes even. More are yet to come. Make use of the classes. Thank you for watching. Signing off.